నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఈరోజు నేను చావా సినిమాను చూడడం జరిగిందండి. భారతదేశ చరిత్రకారులు ఎంత ధ్వంసం చేశారు చరిత్ర అనే విషయాన్ని మనకి ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. మొఘల్ చరిత్రలో వాళ్ళు అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు అందరి జీవితాల గురించి వర్ణిస్తారు. శివాజీ గురించి 4 మాటలు చెప్పి దాంట్లో కూడా ఒక కొండెలుక అనేసి అపభ్రంశ పదాలు ఉపయోగిస్తారు. అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క కుమారుడు సంభాజీ చరిత్రని మన చరిత్ర పుస్తకాలు ఎక్కడా లేదు, తొలగించేశారు. పీష్వాలు లేరు. ఇటువంటి అద్భుతమైనటువంటి చరిత్రలో భాగమైనటువంటి సంభాజీ యొక్క చిత్రాన్ని ఈరోజు చూడడం జరిగింది. నభూతో నా భవిష్యతే అని అర్థమవుతుంది. బతికితే ఛత్రపతి శివాజీలాగా బ్రతకాలి, దేశం కోసం చనిపోతే సంభాజీలాగా మరణించాలని చెప్పేదానికి 100% సత్యం. ఔరంగజేబు యొక్క క్రూరత్వానికి సంభాజీ బలైపోవడం జరుగుతుంది. ఇక్కడ అంతేకాకుండా ఈ సినిమాలో కానీ చరిత్రలో కూడా సంభాజీ అంతర్గత కుట్రలు, రెండోది హిందువుల నమ్మక ద్రోహము, వీటన్నిటి వలన కూడా సంభాజీ తన సర్వం కోల్పోవడం జరుగుతుంది. కానీ మరాఠా సామ్రాజ్యం ఏదైతే ఉందో దాన్ని చివరి వరకు నిలబెట్టడం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో ఔరంగజేబుకు చెప్తాడు, అంటే హిందీలో అది, కానీ నేను తెలుగులో దానికి ట్రాన్స్లేషన్ చెప్తాను, అనువాదం చెప్తాను. హిందూ స్వరాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ సింహం అయితే ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన హైందవ స్వరాజ్యాన్ని నిలబెట్టేటువంటి వాడు సింహం పిల్ల చావా నేను అంటాడు. అద్భుతం, రోమాలు నిక్కబడుచుకుంటాయి. తర్వాత బర్హాన్పూర్లో సంభాజీ యుద్ధంతో అది నిజమైన సీన్ అండి, కల్పితం కాదు. సింహంతో పోరాడడం అనేది సంభాజీ చరిత్రలో అద్భుతమైన ఘట్టం. అదొక ఘట్టము. తెలుగువారి దురదృష్టం ఏమంటే చరిత్రను చరిత్రగా కాకుండా వక్రీకరణగా చూపించేదానికి సిద్ధహస్తులని నేను తెలుగువాడిగా ఉండి బాధపడుతూ చెప్తున్నాను. ఎందుకంటే ఆగ్రా కోట నుంచి శివాజీ తప్పించుకున్న ఘటం ఏదైతే ఉందో, అదే బుట్టల్లోంచి పారిపోయిన అతను పూల బుట్టలు వట్ల బుట్టలు, దాన్ని యథాతథంగా మర్యాద రామన్న సినిమాలో ఉపయోగించడం జరిగింది. దానికి ఆదరణ చేస్తారు. కానీ సంభాజీ కథలకి ఆదరణ అంటే భయము, పిరికి వాళ్ళు. ఆ కారణం చేత ఇక విక్కీ కౌశల్ అయితే రష్మిక మదన్న కానీ పేరు రష్మిక కానీ అద్భుతంగా నటించారండి. యశుబాయిగా అద్భుతమైనటువంటి నటన. విక్కీ కౌశల్ అయితే అద్భుతం. కళ్ళు పెరిగే సమయంలో కానీ, తర్వాత కళ్ళు కాల్చే సమయంలో కానీ, నాలుక తీసేసే సమయంలో కానీ నభూతో నా భవిష్యత్తుగా ఆయన చేయడం జరిగింది. హిందూ ధర్మ పరిరక్షణకి ఔరంగజేబు నువ్వు మతం మారితే నీ ప్రాణభిక్ష పెట్టడం జరుగుతుంది అని అంటే, నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు, నాతో చేయి కలుపు అని చెప్తూ అద్భుతంగా మన హిందూ ధర్మ ఔన్నత్యాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సంభాజీ పాత్ర ద్వారా. ఇక సినిమా మొత్తము కంటే సంభాజీ యొక్క పోరాటము, అంటే హైందవ స్వరాజ్యం కోసం పోరాటం ఏదైతే ఉందో అది నిజ చరిత్రలో కూడా దాచివేయడం అనేది కలచివేసేటువంటి విషయం. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. ఆ విధంగా హైందవ చైతన్యం కోసం ఒక ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ కుమారుడు చేసినటువంటి త్యాగాలు ఇంకొక వ్యక్తి దక్షిణ భారతదేశంలో చేశాడు. కానీ వీళ్ళకంటే ముందు చేశారు శ్రీకృష్ణదేవరాయలు. వీళ్ళందరినీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. శివాజీ గురించి ఒక మాట చెప్తారు కవి భూషణుడు, అగర్ శివాజీ నా హోతా సబ్కా సుంతి హోతా, అంటే అతని గానా లేకపోయినంటే అందరికీ సుంతి చేసి ఉండేవాళ్ళు. అదేవిధంగానే అక్బర్ గురించి, కృష్ణదేవరాయల గురించి, కృష్ణదేవరాయలు కానీ లేకుండా ఉంటే దక్షిణాపదాన్ని బాబర్ ధ్వంసం చేసేవాడు. బాబర్కి కృష్ణదేవరాయలు అంటే అనేటువంటి విషయాన్ని చరిత్రకారులు చెప్తారు. ఇంత అద్భుతమైన సినిమాని మీరందరూ ఖచ్చితంగా చావా సింహం పిల్ల చూడవలసిందిగా, సంభాజీ యొక్క చరిత్రను తెలుసుకోవాల్సిందిగా
బుద్ధి లేని చరిత్రకారులకు బుద్ధి ఇచ్చే విధంగా దాని అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే విధంగా చూడాల్సిన కోరుకుంటున్నా. భరత్ మాతా కీ జై. జై శ్రీరామ్.